మీరు ఇంకా 2000 రూపాయల ఒరిజినల్ నోట్స్ని చూడలేదా? అయితే తొందరగా 2000 రూపాయల నోట్స్ని చూడండి. ఎందుకంటే భారతదేశంలో 2000 రూపాయల నోట్లు వచ్చినా సరే ఇంకా చాలా మందికి ఆ 2000 రూపాయల నోటు ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఇప్పుడు 2000 రూపాయల నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ నకిలీ నోట్లను గుర్తుపట్టడం ఎలాగో టాప్ తెలుగు మీడియా ద్వారా చూద్దాం. కర్ణాటకకి చెందిన అశోక్ అనే రైతు మార్కెట్కి వెళ్ళినప్పుడు తన వ్యాపార లావాదేవీలు జరపగా 2000 రూపాయల నకిలీ నోటు వచ్చింది. అయితే ఈ నకిలీ నోటు కింద భాగాన ట్రయాంగిల్ షేప్లో ఒక సింబల్ నోటుకి ఇరువైపులా ఉంటుంది. ఒక సింబల్ చిన్నగా మరొక సింబల్ పెద్దగా ఉండడంతో అనుమానం వచ్చిన అశోక్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు దీన్ని పరిశీలించి ఇది ఫేక్ నోట్ అని తేల్చారు. 2000 రూపాయల ఫేక్ నోటుకి ఒరిజినల్ నోటుకి తేడా ఏంటో తెలుసుకుందాం. 2000 రూపాయల నోటుని మనం సూర్యుడు వెలుతురులో గనక గమనిస్తే గాంధీజీ బొమ్మ ఎడం వైపున 2000 రూపీస్ అని రాసి ఉంటుంది. అంతేకాదు గాంధీజీ బొమ్మ ఎడం వైపున దేవనాగిరి భాషలో 2000 రూపీస్ అని అంకెల రూపంలో ఉంటుంది. గాంధీజీ బొమ్మ కుడివైపు ఆర్బీఐ అని చిన్న చిన్న అక్షరాల రూపంలో ఉంటుంది. సర్కిల్ లాగా ఉన్న చిన్న చిన్న సింబల్స్ లో ఆర్బీఐ అని రాసి ఉంటుంది. దాని పక్కన నోటుపై గ్రీన్ కలర్ సింబల్స్ పై భారత్ ఆర్బీఐ అని రాసి ఉంటుంది. అలాగే నోటు చివరి భాగాన 7 బ్లాక్ కలర్ సన్నటి గీతలు ఉంటాయి. ఈ 2000 రూపాయల నోటు వెనక భాగాన కనుక చూస్తే దేవనాగిరి భాషలో 2000 రూపీస్ అని రాసి ఉంటుంది. దానిపైన 2016 అని ముద్రించిన సంవత్సరం ఉంటుంది. నోట్ కింది భాగాన గాంధీజీ కళ్ళజోడు ఉంటుంది. ఆ కళ్ళజోడులో స్వచ్ఛ భారత్ అని రాసి ఉంటుంది. అంతేకాదు వివిధ భాషల్లో 2000 రూపాయల నోట్ అని రాసి ఉంటుంది. ఈ 2000 రూపాయల వెనక భాగాన మంగళ్యాన్ ఫోటో కూడా ఉంటుంది. సో ఈ గుర్తుల ఆధారంగా మీరు 2000 రూపాయల నోటు ఫేక్ నోటు కనుక వస్తే సులభంగా గుర్తించవచ్చు.